సార్ మ్యూచువల్ ఫండ్స్తో ట్యాక్స్ సేవింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు? ఏటీసీ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్ అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అని. దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి సపోజ్ ఒక వ్యక్తి 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాడు అనుకోండి, ఆయన ఆల్మోస్ట్ ఒక 46,500 వరకు ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. సార్ ఇవి ట్యాక్స్ సేవింగ్ అంటే ఓకే, ట్యాక్స్ సేవింగ్తో పాటు ఏమన్నా ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా సార్? ఆ ఇయర్లో మీరు ఎంటైర్ అమౌంట్ విత్డ్రా చేస్తే మీ ప్రాఫిట్ అప్పుడు 1,20,000 అవుతుంది. సో ఫర్ సమ్ రీజన్ ఆయన విత్డ్రా చేయాల్సి వచ్చింది, ఎమర్జెన్సీ వల్ల విత్డ్రా చేయాల్సి వచ్చింది. సో ఆయన 2 lakhs ఏదైతే నెగిటివ్ ఉందో ఆ లాస్ బుక్ చేసినట్టే కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సర్టిఫైడ్ గోల్డ్ ప్లానర్ ప్రేమ్ కుమార్ గారితో ఉన్నాము. కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఎలా సెటిల్ కావాలని చాలా మందికి ఉంటుంటుంది. ఇది చాలా వరకు డౌట్స్ అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అండ్ జాబ్ చేసే వాళ్ళకి అండ్ చాలా వరకు బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కాదు. ఆ డౌట్స్ ఏందో మనం ఇప్పుడు ప్రేమ్ కుమార్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మ్యూచువల్ ఫండ్స్తో ట్యాక్స్ సేవింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు? గవర్నమెంట్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో సెక్షన్ 80C కింద మనకు చాలా ఆప్షన్స్ ఇచ్చింది. దీంట్లో మనకి ఏంటంటే మనకు అయ్యే ఖర్చుల్ని లేదా మనము కొన్ని క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేసినా కానీ మనకు అయ్యే ఖర్చులు కానీ మన ఓవరాల్ శాలరీలోంచి డిడక్షన్ చేసుకోవచ్చు. సో అది 1.5 lakh వరకు మనకు ఆప్షన్ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏటీసీ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్ అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అని. దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ ఆప్షన్ కింద ఏటీసీ కింద ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ ట్యాక్సబుల్ ఇన్కమ్లోంచి మైనస్ చేసేసి మిగతా అమౌంట్ పైన ట్యాక్స్ పడుతుంది. సపోజ్ ఒక వ్యక్తి 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాడు అనుకోండి, ఆయన ఆల్మోస్ట్ ఒక 46,500 వరకు ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండర్ ఏటీసీ. మనకు పీపీఎఫ్, నేను అంటే ప్రామినెంట్ ఆప్షన్స్ గురించి చెప్తాను. పీపీఎఫ్ ఉంది, ఎన్ఎస్సి ఉంది, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ ఉన్నాయి, అలాగనే యూలిప్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్లో యూలిప్స్ ఉన్నాయి. సో వీటన్నిటికంటే ఈఎల్ఎస్ఎస్ బెటర్ అని నేను ఎందుకు అంటానంటే, అన్నింటిలో ఒక 5 years అండ్ అబౌట్ లాక్-ఇన్ ఉంటుందండి. ఓన్లీ ఈఎల్ఎస్ఎస్లోనే 3 years మాత్రమే లాక్-ఇన్. సో మీరు 1st Jan 2024లో ఇన్వెస్ట్ చేస్తే 2000 Jan 27 2nd కల్లా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే 3 years లాక్-ఇన్ ఉంటే దాని తర్వాత మీరు విత్డ్రా చేసుకోవచ్చు. వేరే వాటిలో మినిమం 5 years లాక్-ఇన్ ఉంటుంది. 5 years? అవునండి. పీపీఎఫ్లో అయితే 15 years లాక్-ఇన్ ఉంటుంది. సో మధ్యలో మీరు ఫోర్స్ ఎమర్జెన్సీ కొంచెం విత్డ్రా చేసుకోవచ్చు, కానీ ఈజీగా అంత లిక్విడిటీ ఉండదు. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ అయినా కానీ దాంట్లో 5 years లాక్-ఇన్ ఉంటుంది. ఎన్ఎస్సిలో 5 years లాక్-ఇన్ ఉంటుంది. అలాగనే యూలిప్స్లో కూడా 5 years లాక్-ఇన్ ఉంటుంది. కానీ ఈ ఎన్ఎస్సి కానీ పీపీఎఫ్ కానీ ఎఫ్డీస్ కానీ మనకి ఇచ్చే ఇప్పుడు కరెంట్ రేట్స్ ప్రకారం 7.1 నుంచి 6.8 ఆ రేంజ్లో ఉన్నాయి. మనం లాస్ట్ 3 years 5 years 10 years యూలిప్స్ ఈఎల్ఎస్ఎస్ రిటర్న్స్ చూసినట్టయితే అది మోర్ దెన్ 13-14% రిటర్న్ ఇచ్చాయి. సో సేమ్ రిటర్న్ రిపీట్ అవుతుందని కాదు, కానీ తక్కువ లాక్-ఇన్ తోటి ఎక్కువ రిటర్న్ వచ్చే ఆప్షన్ ఏదైనా ఉందంటే అది ఈఎల్ఎస్ఎస్ అని చెప్పొచ్చు. ఓకే. సో ఇదండి, దాంట్లో ఇన్వెస్ట్ చేసి మనం ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు. సార్ ఇవి ట్యాక్స్ సేవింగ్ అంటే ఓకే, ట్యాక్స్ సేవింగ్తో పాటు ఏమన్నా ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా సార్? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక వ్యక్తి ఒక 20-30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాడు అనుకోండి, అతనికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా చూసినట్లయితే ఆయన ట్యాక్స్ ఎఫ్డీస్ పైన ఏదైనా అయినా కానీ 30% పైన ట్యాక్స్ పడుతుంది. ఏ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాయి 20 అంటే 20, 30 అంటే 30 ట్యాక్స్ పడుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఆయనకు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ పైన ఫస్ట్ 1 lakh వదిలేసి రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ పైన 10% మాత్రమే ట్యాక్స్ పడుతుంది. ఓకే. సో అదొక ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. చాలామంది లాసెస్ అంటారు మ్యూచువల్ ఫండ్స్లో. ఫర్ సపోజ్ వచ్చాయి లాసెస్ ఫర్ సమ్ రీజన్, మార్కెట్ కరెక్ట్ అయ్యాయి, ఓకే, ఆయన 2 lakhs 5 lakhs ఇన్వెస్ట్ చేశారు, ఒక 2 lakhs లాసెస్లో ఉన్నాయి. సో ఫర్ సమ్ రీజన్ ఆయన విత్డ్రా చేయాల్సి వచ్చింది, ఎమర్జెన్సీ వల్ల విత్డ్రా చేయాల్సి వచ్చింది. సో ఆయన 2 lakhs ఏదైతే నెగిటివ్ ఉందో ఆ లాస్ బుక్ చేసినట్టే కదా. సో చాలామంది దాని గురించి భయపడతారు. కానీ మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. మీరు ఏదైతే ట్యాక్స్ ఇక్కడ లాస్ అయ్యిందో ఆ అమౌంట్ ఫ్యూచర్లో మీకు అయ్యే గెయిన్స్కి అగేన్స్ ఆఫ్సెట్ చేసుకోవచ్చు. దాన్ని ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. సో
ఇక 2 lakhs లాస్ అయ్యాయి. ఆఫ్టర్ 1 year 2 years మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు, మళ్ళీ సిచ్యువేషన్ కొంచెం ప్రాపర్ అయింది, ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు ఒక 3 lakhs ప్రాఫిట్ అయింది అనుకోండి తన ఇన్వెస్ట్మెంట్ పైన. ఈ 2 lakhs లాస్ని ఫస్ట్ మైనస్ చేస్తారు, దాని తర్వాత 1 lakh మిగులుతుంది. ఆ 1 lakh పైన ఆయనకి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదే అడ్వాంటేజ్ ఉంటుందండి దీనికి అదే ట్యాక్స్ advantage. హార్వెస్టింగ్. యా, ఓకే, ఇంకా ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ మనం ఇంకా ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, ఎవ్రీ ఇయర్ మనకు వచ్చే క్యాపిటల్ గెయిన్ అంటారు, మ్యూచువల్ ఫండ్స్ పైన వచ్చేదాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ 1 lakh ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందండి. సపోజ్ మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశారు, ఆ ఇయర్ మీకు 10% రిటర్న్ ఇచ్చింది. 1 lakh 12% అనుకుందాం, 1,20,000 మీకు రిటర్న్ వచ్చింది. ఆ ఇయర్లో మీరు ఎంటైర్ అమౌంట్ విత్డ్రా చేస్తే మీ ప్రాఫిట్ అప్పుడు 1,20,000 అవుతుంది. అప్పుడు ఫస్ట్ 1 lakh ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, 20,000 పైన ట్యాక్స్ పడుతుంది. సో అది విత్డ్రా చేసి మళ్ళీ ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయాలి. విత్డ్రా చేసిన తర్వాత పక్కన పెట్టకూడదండి, లేకపోతే మీరు కాంపౌండింగ్ మిస్ అవుతారు, మీరు మీ గోల్స్ని మీరు అచీవ్ చేయలేరు. సో ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ 11 lakhs అమౌంట్ ఉంటుంది, 11 lakhs పైన మళ్ళీ ఒక 10-20% రిటర్న్ వస్తుంది. 1 lakh అప్ టు 1 lakh ఏదైతే మనకు రిటర్న్ ఉందో ఆ అమౌంట్ విత్డ్రా చేయాలి, మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. సో ఆ పరంగా మనం ప్లాన్ చేస్తూ పోతే, ట్యాక్స్ హార్వెస్టింగ్ చేస్తూ పోతే మీ ఓవరాల్ ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది. ఓకే, సో ఇది ఒక అడ్వాంటేజ్గా అంటే ప్లాన్ చేసుకోవాల్సి. ఇది కూడా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్.